హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ లాలీ వ్లాగ్స్. సో నేను ఈ వీడియోలో మీకు అల్లు అర్జున్ గురించి మాట్లాడబోతున్నాను. అసలు అల్లు అర్జున్ గురించి మాట్లాడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఇప్పుడు రాష్ట్రంలో ఎక్కడ చూసినా కూడా మనకు హాట్ టాపిక్గా అల్లు అర్జున్ విషయం అనేది సంధ్య థియేటర్కి రావడము, ఆ తొక్కిసలాటలో ఒక మహిళ చనిపోవడము, దాని గురించే పెద్ద ఇష్యూ జరుగుతుంది. దీనిపైన ప్రముఖ సినీ నటులు కానీ, రాజకీయవేత్తలు కానీ, అలాగే లీడర్లు కానీ వీటిపైన చాలా విధాలుగా వాళ్ళ భావన అనేది వ్యక్తం చేస్తున్నారు. అసలు సామాన్యులు ఎలా ఆలోచిస్తున్నారు దీని గురించి, ఈ ఘటన పైన సామాన్యులు ఏ విధంగా నిర్ణయం తీసుకోవాలనుకుంటున్నారు, అసలు తప్పు ఎవరిది, తప్పు ఎవరు చేశారు, అసలు ఎవరిది తప్పు అనుకుంటున్నారు, దీని గురించి మనం క్లుప్తంగా ఈ వీడియోలో మాట్లాడుకుందాము. ఫస్ట్ అయితే వీడియోకి ఒక లైక్ చేయండి మీకు నచ్చితే, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియోని ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి. పాయింట్ టు పాయింట్ మనం ఒకరి గురించి క్లియర్గా మాట్లాడుకుందాము, ఓకేనా? సో నా పేరు ఆంజనేయులు, నేను ఒక యూట్యూబర్ని. సో నా ఇన్ఫ్లుయెన్స్ ప్రకారం మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేయడానికి ఈ వీడియోకి ముందు మీకు వచ్చిన ఫస్ట్ సామాన్య ప్రజల గురించి మనం మాట్లాడుకుందాము. సో ప్రజలు ఎలా ఆలోచిస్తున్నారు దీని గురించి, 90% ప్రజలు దీని గురించి ఎలా ఆలోచిస్తున్నారు అంటే ఇన్స్టాగ్రామ్లో రీల్స్ ద్వారా, మీడియా ద్వారా, అంటే వాళ్ళ అభిమాన హీరోల పట్ల కానీ, అభిమాన నాయకుల పట్ల కానీ వాళ్ళు ఏది చెప్పినా అది గుర్రెలాగా నమ్మేస్తున్నారు. దాని వలన ఏమవుతుందంటే తప్పు చేయనుడుక తప్పులో పడిపోతున్నాడు. అసలు తప్పు నిజంగా ఎవరిది? ఒక్కరిదేనా తప్పు? అందరిది తప్పు ఉంది దీంట్లో. కాబట్టి ప్రజలు వాళ్ళ ఏకాభిప్రాయం తీసుకుంటే బాగుంటుందని నా ఆలోచన. ఎవరు పర్సనల్ ఒపీనియన్ వాళ్ళు తీసుకుంటేనే బాగుంటుంది. పక్క వాళ్ళ ద్వారా, ఎవరో చెప్పడం ద్వారానో, ఎవరు చూపించడం ద్వారానో తీసుకుంటే అది వాళ్ళ విజ్ఞానత కాదు. వాళ్ళు దాన్ని నిజంగా వాళ్ళు ఫోకస్ చేసి అసలు తప్పు ఎవరిది, ఎవరు తప్పు చేశారు, ఎంత తప్పు ఉంది, అసలు నిజంగా ఇది జరిగిందా, ఇది ఎందుకు ఇట్లా అయ్యింది, వాళ్ళ ఓన్ డిసిషన్ వాళ్ళు ఎప్పుడైతే వ్యక్తిగతంగా ఆలోచిస్తారో అప్పుడే నిజాలు అనేది బయటకు వస్తున్నాయి. ఆ తప్పు నుంచి తప్పు చేయని వాళ్ళు కూడా బయటపడే అవకాశం ఉంటుంది. గుడ్డిగా ఎవరు పడితే వాళ్ళు చెప్పడం కానీ, మీడియా వాళ్ళు చూపించడం కానీ, లేకపోతే ఇన్స్టాగ్రామ్లో రీల్స్, ట్రెండింగ్ రీల్స్ ఉండడం కానీ, ఇవన్నీ చూసి మీరు అభిప్రాయం తీసేసుకోకండి. మీకంటూ ఒక ఓన్ ఆలోచన ఉంటుంది. ఆ ఆలోచన తీసుకొని దాన్ని ఏ వైపు నుంచి మీరు ఆలోచన చేస్తారు, అది ఏ విధంగా మీరు ఆలోచన చేసి దాన్ని ఆ తప్పును సరిదిద్దుతారు అనుకోవడము, ఎవరిది తప్పు ఉంది, ఎవరిది ఎంత ఉంది అనేసి మీరు దాని గురించి మీరు డిసిజన్ తీసుకోండి. ఫస్ట్ ప్రజలకైతే నేను ఇది క్లుప్తంగా వివరిస్తున్నాను. సో సెకండ్ వన్ తీసుకుందాం, అల్లు అర్జున్ గురించి మాట్లాడుకుందాం. సో ఆ రోజు జరిగిన సంఘటన సంధ్య థియేటర్ ర్యాలీలో తొక్కిసలాటలో రేవతి తన కుమారుడు తొక్కిసలాటలో రేవతి స్పాట్లో డెడ్ అయ్యారు. అక్కడనే అబ్బాయికి చాలా సీరియస్గా ఉంది. దీని గురించి నేను మాట్లాడతాను. ఫస్ట్ నాకు కొంచెం చిన్న వయసులో నేను అల్లు అర్జున్ ఫ్యాన్ని. నేను కొంచెం పెరగంగా నాకు ఇంకా ఎవరి మీద ఫ్యాన్ అనేది లేదు. నాకు తల్లిదండ్రులే నాకు ఫ్యాన్స్ అయిపోయారు, నేను వాళ్ళకే ఫ్యాన్ని. ఎందుకంటే నేను వాళ్ళనే హీరోలలాగా చూసుకుంటున్నాను, నాకు కష్టం విలువ తెలుసు కాబట్టి. సో నేను ఎవరి ఫ్యాన్ అయితే కాదు. ఇప్పుడు చిన్నప్పుడు నేను అల్లు అర్జున్ ఫ్యాన్నే, తగ్గేదేలే. కానీ నిజం చెప్పాలంటే అల్లు అర్జున్కు తప్పు ఉంది. ఎట్లా తప్పు ఉంది ఫస్ట్ చెప్తున్నాను. నేను ఈ వీడియోలో నాకు నచ్చింది కాదు, ఎవరో చెప్పింది కాదు, నాకు నా మనసుకి ఏమనిపించింది అది మాత్రమే నేను చెప్తాను. అది మీకు నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. మీ అభిమాన హీరో సైడ్ నుంచి చూస్తే నచ్చకపోవచ్చు, అలాగే మీ అభిమాన కార్యకర్త గురించి చూస్తే మీకు నచ్చకపోవచ్చు. కానీ అవే వాస్తవాలు. నేను కటాకట్గా మాట్లాడతా, ఏదైనా స్ట్రేట్ ఫార్వర్డ్గా మాట్లాడతా. ఎవరిది తప్పు ఉంది, ఎంత తప్పు ఉంది, ఒక సామాన్యుడిగా, ఒక యూట్యూబర్గా, ఒక ఇన్ఫ్లుయెన్సర్గా నేను మిమ్మల్ని ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నా. మన ఓన్ డిసిజన్ తీసుకోవాలి. మనం ఏ విధంగా అయితే ఈ కేసుని ఒక ఇన్సిడెంట్ జరిగింది, దాన్ని పలు రకాలుగా చూస్తేనే కదా తప్పు ఎవరిది, ఎంత తప్పు ఉంది, ఎలా అయ్యింది, ఎన్ని గంటలకు అయ్యింది, ఏమైందని తెలుస్తుంది. గుడ్డిగా ఒకటే తప్పు జరిగింది, చంపిన వ్యక్తి చంపిండు, ఆమె చనిపోయింది, తప్పు అయిపోయింది. అసలు అతను ఎందుకు చంపిండు, ఏ విధంగా చంపిండు, ఇవన్నీ తెలుసుకోవాలి కదా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అదంతా మ్యాటర్ కాదు. సో ఇది అల్లు అర్జున్ గురించి మాట్లాడు. అల్లు అర్జున్ది తప్పు ఉంది, ఖచ్చితంగా తప్పు ఉంది అల్లు అర్జున్ది తప్పు అనేది ఎందుకంటున్నానంటే ఘటన జరిగింది. ఘటన ఎక్కడో జరగలేదు, మన హైదరాబాద్లోనే జరిగింది. ఆ రేవతి అనే ఆ ఉమెన్ కూడా హైదరాబాద్ వాసి, ఎక్కడో దూరం ఆమె కూడా కాదు. సో మీకు ఆల్రెడీ సిబ్బంది చెప్పారు, లేకపోతే పోలీసులు చెప్పారు,
ఎవరైనా చెప్పిండొచ్చు, మీకు ఆల్రెడీ మీ టీం ద్వారా మీకు తెలిసి ఉండొచ్చు. తెలిసిన వెంబడే మీరు రియాక్ట్ అవ్వకపోవడం అనేది ఒక మానవత్వ రహిత వ్యక్తిగా మీరు నడుచుకున్నారనేసి నా పర్సనల్ ఒపీనియన్ అది. ఎందుకంటే ఇప్పుడు మీరు చాలా జరుగుతాయి ఇలాంటి ఇన్సిడెంట్స్. ఒక గుడి ముందర ఒక ర్యాలీ తీసేటప్పుడు కానీ, లేకపోతే ఇక్కడ గుంపులో ఏదైనా మీటింగ్స్లో కానీ, అక్కడ కానీ ఇక్కడ కానీ ఇలాంటి విషయాలు చాలా జరుగుతాయి. ఏదో గుంపులో గోవిందా అని వదిలేయకూడదు. ఒక ప్రాణం విలువ అది. మీరు ఇచ్చే డబ్బులు కానీ, మీరు చూపించే దారి కానీ ఆ ప్రాణాన్ని తిరిగి అయితే తీసుకురాదు కదా. మరి ఎందుకు మీరు మానవత రహితంగా మీరు ఎందుకు నడుచుకున్నారు? ప్రాణమే ఎవరిదైనా ప్రాణమే కదా. అక్కడ మీ సినిమా చూడడానికే తను ఫస్ట్ డే ఒక ఉమెన్ సాహసం చేసి మీ దగ్గరకు వచ్చింది. ఏదో చూద్దాం అనుకుంది, ఆమె అభిమానంతో చూద్దాం అనుకుంటే ఆమె దురదృష్టం బాగాలేదు. ఆ జనాల్లో ఆ తొక్కిసలాటలో ఆమె అక్కడనే చనిపోయింది. మీ ఫ్యాన్స్ అంటే మీ అభిమానులు, మీ దేవుళ్ళు అని మీరే అంటారు, ఓకేనా? సో మీరు దానికి మీరు చేసిన ఫస్ట్ తప్పు ఏంటంటే మీరు తొందరగా రియాక్ట్ అవ్వకపోవడం. తొందరగా రియాక్ట్ అయ్యి, సరే చనిపోయిన వాళ్ళు ఎలాగో తిరిగి రారు, తన కుటుంబానికి కానీ మీరు ఆల్రెడీ 25 lakhs మేము ఇస్తామని ప్రకటించారు కానీ ఎంతవరకు ఇచ్చారో లేదో అనేది మాకైతే ఇంకా తెలియదు. సో మీరు ఏం చేయాలంటే ఆ జరిగిన ఇన్సిడెంట్స్ నీకు తర్వాత రోజు తెలిసిండొచ్చు. ఆ తర్వాత రోజు సాయంత్రం కానీ మరుసటి రోజు కానివ్వండి, మీరు హాస్పిటల్కి వెళ్ళి ఆ అబ్బాయిని చూసుకొని అక్కడే అతనికి ఏమైనా ఆమె చనిపోయినందుకు ఏమైనా నష్టపరిహారంగా చెక్ ఇవ్వడం కానీ, లేకపోతే ఆ అబ్బాయికి కావాల్సిన ట్రీట్మెంట్ కావాలి, వాళ్ళ ఇంట్లో కావాల్సిన పిల్లలకి కావాల్సిన భవిష్యత్తులో ఒక స్టడీ పరంగా కానీ, వాళ్ళకి జాబ్ పరంగా కానీ ఇలాంటివన్నీ మీరు పక్క నుండి మేము చూసుకుంటాము, మేము చేసుకుంటాము, మీకు అండగా ఉంటామని చెప్పేసి మీరు అక్కడనే మీరు సహాయం అనేది వెంబడే చెక్ రూపంలో ఇచ్చేసి వాళ్ళని ఓదార్చి వాళ్ళ భవిష్యత్తుకు కావాల్సిన అవసరాలు మీరు తీర్చుతామని చెప్పి మీరు అండగా ఉండడం ఎలా ఉంటుంది? ఆ సంఘటన జరిగిపోయి 15 రోజులు, నెల రోజులు అయిపోయినాక మేము ఇంకా ప్లాన్ చేస్తున్నాము, ఒక పెద్ద అమౌంట్, ఒక పెద్ద ట్రస్ట్ లాగా ఏర్పడి మేము ఇంకా వాళ్ళకి న్యాయం చేస్తాము అనేసి మీరు ఈ ప్రాసెస్లోనే ఉండిపోతే ఎలా ఉంటుంది చెప్పండి? ఆల్రెడీ జరిగిపోయింది. లాస్ట్ ఒక కొడుకు తల్లిని కోల్పోయాడు, ఒక కొడుకు స్మతిస్థిమితం లేకుండా కోమాల్లో వెళ్ళిపోయాడు, ఒక అబ్బాయి, ఒక భర్త భార్యను కోల్పోయాడు, తన సర్వస్వాన్ని కోల్పోయాడు. మీరు ఇంకా జస్టిస్ అనేది ఇంత లేట్గా వస్తే ఎలా సార్ చెప్పండి? అల్లు అర్జున్ గారు ఫ్యాన్స్ అనేది ఇప్పుడు మీ ఇంటి దగ్గర జరుగుతున్న ఈ సంఘటనలు ఇప్పుడు ఎంత లొల్లి జరుగుతుంది ఇంటి దగ్గర. మీ ఆర్మీ అన్నారు, మీ ఫ్యాన్స్ అన్నారు, ఒక్కరన్నా మీ ఇంటి దగ్గర ఉన్నారా? మీరు ఎంత పెద్ద టాప్ హీరో అయినా ఉడక, మీకు ఎంత పలుకుబడి ఉన్నా ఉడక, తప్పు మీ సైడ్ ఉంటే మీరు తలవంచక తప్పదు. తెలిసో తెలియకనో మీ ప్రణయం ఉందో లేకుండానో మీ వల్ల, అంటే మీరు తీసిన సినిమా వల్ల, మీరు చేసిన ర్యాలీ వల్ల ఒక ఉమెన్ చనిపోయింది. దానికి బాధ్యత మీరు ఇంతో అంత ఉంది. దానికి మీరు అనుగుణంగా నడుచుకొని వాళ్ళకు అండగా ఉండి సహాయం చేసి ఉంటే అక్కడితో అయిపోయేది. ఇది ఇంత పెద్దగా అవ్వపోతుండే. మీ ఇంటి దగ్గర వచ్చి ఇంత లొల్లీలు కానీ ఇంత గానం చేయకపోతుండేవారు. ఆర్మీ అన్నారు, ఎక్కడున్నారండి మీ అల్లు అర్జున్ ఆర్మీ? మీ ఇంటి దగ్గర అంత గొడవ జరుగుతుంది, పూల తొట్టిలు వల్ల కొట్టేశారు, ఇంటి మీదకి రాళ్ళు విసురుతున్నారు, కేటులు బద్దలు కొడుతున్నారు. మీ అల్లు అర్జున్ ఆర్మీ ఎక్కడుంది? ఫ్యాన్స్ అని ఫ్యాన్స్ గర్వంతో, పలుకుబడి గౌరవంతో విర్రవీగొద్దండి. మనం ఎంత ఎదిగినా ఉడక ఒదిగి ఉండాలని నేర్చుకోవాలి. తప్పుగా మాట్లాడితే సారీ, దయచేసి నన్ను క్షమించండి. మీకు చెప్పేంత అనుభవం అయితే నాది కాదు. కాకపోతే ఒక మానవత్వ మనిషిగా మీరు స్పందించాలి తొందరగా అనేసి నాకు అదొకటి నాకు నచ్చలేదు. నా పర్సనల్ ఒపీనియన్ అది మీకు ఈ ద్వారంగా మీకు తెలియజేస్తున్నాను. సరే, న్యాయం మీరు ఏ విధంగా చేసిరో, ఎంత తొందరగా చేసిరో అది మీకు తెలుసు. మాకైతే ఇక్కడ కనిపించలేదు. కనిపించేటట్టు పెట్టి ఉంటే మా అందరికి కూడా తెలిసేదేమో. అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేస్తున్నారు. అసలు అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేయడానికి అవసరం ఏముంది? అతను ఏమన్నా కిడ్నాప్ చేసి మర్డర్ చేశారా? అతని వలన పరోక్షంగా, అతను ప్రత్యక్షంగా వేయలే, అది పరోక్షంగా ఎక్కడికో ఆమె ఉమెన్ వచ్చింది. ఆ తొక్కిసలాటలో ఆమె
వచ్చింది ఆ జనాల వల్లనో ఏదో అనుకోకుండా జరిగిన సంఘటన అది. ఇందులో అసలు ఆ ఇంటి పైన దాడి చేయడము అది కూడా ఏంది ఆశ్చర్యానికి ఎందుకు గురి చేస్తుందంటే, ఉస్మానియా యూనివర్సిటీ ఎవరో పెద్దనో మరి నాకు తెలీదు, వాళ్ళు ఎవరో పెద్ద అనుకుంటా, 1500 మంది విద్యార్థులను తీసుకొచ్చి మీ ఇంటిని చుట్టుముడతామంటే ఏంది అసలు? దానికి రీజన్ ఏంది? ఒక స్టూడెంట్కి జరిగిందా ఇక్కడ? అల్లు అర్జున్ పైన ఇంటి మీద దాడి చేసారు, రాలేసారు, పూలతొట్టేసారు, వాళ్ళ కుటుంబాన్ని కూడా అల్లు అర్జున్ సార్ ఎక్కడికో తరలించిండు. ఇంటి పైన దాడి చేయాల్సిన అవసరం ఏముంది? న్యాయం కోసం పోరాడండి న్యాయంగా. అన్ని ధ్వంసం చేయడానికి అంత పెద్ద కక్షలు లోపల ఏమున్నాయి? మీరు న్యాయం కోసం పోరాడుతున్నారా, లేకపోతే ధ్వంసం చేయడానికి ఇంకేదో చేయడానికి మీరు పోరాడుతున్నారా? జస్టిస్ కావాలని ఎవరైతే అల్లు అర్జున్ ఇంటి మీదకి వెళ్ళారో వాళ్ళ గురించి నేను మాట్లాడుతున్నాను. సెకండ్ వీడియో, బాధ్యత రహితంగా ఇంటి లోపలికి జొరబడి రాలేయడం కానీ, వాళ్ళ సిబ్బందిని కొట్టడం కానీ ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకు అంతగానం ఎందుకు కక్షలు ఉన్నాయి మీకు? మీరు న్యాయం కోసం పోరాడుతున్నారు, న్యాయంగా పోరాడండి. మీరు కూర్చొని ధర్నాలు చేయండి న్యాయం జరిగే వరకు. అలా చేయకుండా మీరు విధ్వంసానికి ఎందుకు పాల్పడుతున్నారు? తప్పది, అది కరెక్ట్ కాదు. అదే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి 1500 మంది విద్యార్థిని దింపుతాము అని అన్నారు ఒక వీడియోలో. ఎందుకు దింపుతారండి 1500 మంది విద్యార్థిని? తిని ఇండస్ట్రీ నుంచి, పొలిటికల్ వార్ నుంచి మీరెందుకు ఇన్వాల్వ్ అయ్యారు దీంట్లో? స్టూడెంట్స్ని ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు దీంట్లో? స్టూడెంట్స్కి ఏమైనా జరిగిందా ఇక్కడ? అన్యాయం ఏమైనా జరిగిందా? స్టూడెంట్స్కి ఏమైనా అన్యాయం జరిగినప్పుడు మీరు ఇన్వాల్వ్ అవ్వండి, దానికి బాగుంటుంది. మీ పర్సనల్ వ్యక్తిగత మీ స్వార్థం కోసము 1500 విద్యార్థులను ఎందుకు దించుతారు? మీరు విద్యార్థులను ఎందుకు ఇన్వాల్వ్ చేస్తున్నారు ఈ ఘటన పైన? ఏం అవసరం ఉందనేసి మీరు 1500 మందిని మీరు ఇన్వాల్వ్ చేస్తారు దీంట్లో. ముత్యాలమ్మ టెంపుల్ ఇష్యూ జరిగింది. గ్రూప్ 2 ఎగ్జామ్ ఏదో జీవో జారీ చేస్తున్నారు, ఆ జీవో రద్దు చేయాలనేసి అదే ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర విద్యార్థులందరూ నిరసనకు 2 రోజులు పోరాడారు రద్దు చేయాలని. మళ్ళీ అప్పుడు ఎక్కడ వెళ్ళారండి? మీ 1500 మంది విద్యార్థులు ఎక్కడ వెళ్ళారు? మీరు ఎక్కడ వెళ్ళారు? ఇప్పుడు అందరు యూనివర్సిటీ అనేసి మీరు పెద్ద పెద్ద లీడర్లు అందరూ వచ్చి బయటకు వచ్చి మీరు ట్రెండింగ్ టాపిక్ మీదనే కొట్లాడతారు. మీరు ఏదైనా ట్రెండింగ్ టాపిక్ వచ్చిందంటే ఆ టాపిక్ మీదనే మీరు పోరాడుతారు. అప్పుడే మీరు కెమెరా ముందరకు బయటకు వస్తారు సడన్గా. ఇలాంటి చిన్న ఇష్యూస్ జరిగినప్పుడు మళ్ళీ స్టూడెంట్స్ బాధ మీ బాధ కాదా? ఆర్టీసీ ఎక్స్ రోడ్ దగ్గర గ్రూప్ 2 ఎగ్జామ్ అనుకుంటా ఏదో కొత్త జీవో వచ్చింది, అది రద్దు చేయాలనేసి విద్యార్థులందరూ రోడ్ ఎక్కినప్పుడు ఎక్కడ పోయారు? మీరు బాధ్యత గల ఒక స్టూడెంట్కి అన్యాయం జరిగితే మీరు పోరాడాలి. ఉస్మానియా యూనివర్సిటీ అంటే ఏంది? ఒక కాలేజ్, ఒక స్టూడెంట్. అలాంటి స్టూడెంట్స్కి ఇబ్బంది వచ్చినప్పుడు మీరు పోరాడాలి. అప్పుడు ఎక్కడ వెళ్ళారండి? మీ 1500 విద్యార్థులు ఎక్కడ వెళ్ళారు? మీరు ఎక్కడ వెళ్ళారు? ఇప్పుడు ఈ సినీ ఇండస్ట్రీకి, పొలిటికల్ వార్కి మధ్యలో మీరెందుకు జోక్యం చేసుకుంటున్నారు? ఎందుకోసం చేసుకుంటున్నారు? మీ పర్సనల్ స్వార్థం కోసం కాకపోతే చెప్పండి, ఆన్సర్ చెప్పండి. దీనికి ఆన్సర్ చెప్పాలి మీరు. దీనికి మీకు ఎలాంటి సంబంధం లేదు. ఏమైనా నిజంగా విద్యార్థులకి ఏదైనా జరుగుతుంది అన్యాయం అంటే అక్కడ మీరు ఉండాలి. ఇలాంటి ట్రెండింగ్ టాపిక్లో ప్రతి దాంట్లో మేము చూపించుకుంటాం, మీడియా ముందుకు వస్తాం, మాట్లాడతాం, విధ్వంసం చేస్తాం, మా యూనివర్సిటీని మొత్తం తీసుకొచ్చి కదిలిస్తాం అంటే కాదు. అలాంటి నిజంగా స్టూడెంట్ రోడ్డు మీకు ఎక్కినప్పుడు వాళ్ళ పైన, వాళ్ళ పక్షాన, వాళ్ళ కండగా ఉండండి. అది మీ బాధ్యత. ఓకే, ఇది అయిపోయింది. సెకండ్, థర్డ్. సో రేవంత్ రెడ్డి గారు, మన రాష్ట్ర సీఎం గారు, సార్ రాష్ట్రంలో ఇది ఒక్కటే ఇష్యూ లేదు, ఇది జరిగింది. ఇలాంటివి చాలా జరుగుతున్నాయి సార్. మన గవర్నమెంట్లోనే ఇలాంటివి ప్రత్యక్షంగా కాకపోయినా పరోక్షంగా మీరు చూసుకోండి. మొన్ననే రీసెంట్గా హాస్టల్ పిల్లలు ఫుడ్ పడట్లేదని చాలామంది కడుపు నొప్పితో హాస్పిటల్లో జాయిన్ అయ్యారు. వాళ్ళకు న్యాయం జరగాలి. ఇది మీకు కనిపించలేదా సార్? మీకు ఇది కనిపించలేదా? చాలా జరుగుతున్నాయి రాష్ట్రంలో. 1 కాదు, 2 కాదు, 3 కాదు, చాలా జరుగుతున్నాయి. దీన్నే హైలైట్గా మీరు తీసుకొని హైలైట్ చేయడం నాకు నిజంగా నచ్చలేదు సార్. దీని ఒక్కదాన్నే తీసుకొని మీరు హైలైట్ చేయడము, అది అసెంబ్లీలో చెప్పడం అనేది నాకు నిజంగా నచ్చలేదు. ఎందుకంటే అది నా పర్సనల్ ఒపీనియన్.
రాష్ట్రంలో చాలామంది బాధపడుతున్నారు, చాలామంది ఏదో ఒక దాని వలన చనిపోతున్నారు. వాటిపైన ఉడక ఇదే న్యాయం, ఇదే జస్టిస్ చూపించాలి మీరు. ఇక్కడ ఒక సంధ్య థియేటర్ దగ్గర ఒక మహిళ చనిపోయింది. రేపు ఏదో ఒక ఫుడ్ బాగాలేక ఒక విద్యార్థి చనిపోతుంది. తర్వాత ఒక ఏదో అనుకోని కారణాల వల్ల ఇంకొంతమంది చనిపోవచ్చు. వాళ్ళందరూ కూడా ఇందులో చూపించిన జస్టిసే వాళ్ళ కూడా అందులో కూడా చూపించాలి మీరు. ఒక హీరో అది ఎదగాలంటే, ఒక స్టార్ అవ్వాలంటే చాలా కష్టం ఉంటుంది. అది మాటల్లో చెప్పలేము అసలు. 20 ఏళ్ళ తన భవిష్యత్తు, 20 ఏళ్ళ తన హార్డ్ వర్క్, 20 ఏళ్ళ తన శ్రమ, ఇవన్నీ ఒక్క ఓవర్ నైట్లో కుప్పగూలిపోవడం అంటే ఎవరికైనా బాధాకరంగానే ఉంటుంది. కష్టం అది. అంత సంపాదించుకొని సింగిల్ హ్యాండ్తో, సింగిల్ డేలో, సింగిల్ నైట్లో అది పోగొట్టుకోవడం అంటే చాలా బాధాకరం. అది స్టార్ హీరో తెలిసి తెలియక తప్పు చేశారు. న్యాయం జరిగేలా చూడండి, న్యాయం చేపించండి. మీ గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ అది. ఆ మహిళ కుటుంబం అయితే ఏదో దానికి ఒక దారి చూపించండి. కానీ వాళ్ళ పర్సనల్ ఇమేజ్ ఇప్పుడు చాలా డ్యామేజ్ అయిపోయింది. ఇది రాష్ట్రంలో చాలా సమస్యలు ఉన్నాయి, ఇది ఒక్కటే సమస్య కాదు. ఆ సమస్యలపైన కూడా మీరు ఫోకస్ చేస్తారని నీ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నాను. ఓకే, నెక్స్ట్ తీన్మార్ మల్లన్న. క్యూ న్యూస్ అధినేత, ప్రజల పక్షాన పోరాడే మన తీన్మార్ మల్లన్న గారి గురించి మనం మాట్లాడుకుందాం. ఎవరు వదిలినా కూడా నేను వదిలను అల్లు అర్జున్. ఎందుకు వదలరు సార్ మీరు? ఎందుకు వదలరు? డైరెక్ట్గా మీతోటే నేను మాట్లాడుతున్నా. ఎవరు వదిలినా కూడా నేను వదిలాను. ఎందు విధంగా వదలరు? ఏ విధంగా వదలరు సార్? అక్కడ ఏం జరిగింది? అక్కడ జరిగింది అయిపోయింది. చేస్తారు, న్యాయం చేస్తారు. 100% తప్పు చేశాడు కాబట్టి న్యాయం చేస్తాడు. మీరు ఎందుకు అంత రాద్ధాంతం చేస్తారు? ఎందుకు అంత రచ్చ చేస్తారు? మీరు ప్రజల పక్షాన పోరాడే వ్యక్తి. మీ ఛానల్ మర్చిపోయారా సార్ మీరు? ప్రజల కోసం మీరు ఎంత పోరాడారనేది. మళ్ళీ ఇది ఇప్పుడు ఎక్కడ పోయింది సార్ ప్రజల కోసం పోరాడేది? రాష్ట్రంలో పలు చోట్ల ఎన్ని అనర్థాలు జరుగుతున్నాయో తెలుసా మీకు? అవన్నీ ఎందుకు మీ ఛానల్లో చూపించట్లేదు? మీరు ఒక పార్టీ కార్యకర్త అయ్యుండొచ్చు, ఒక అధినేత అయ్యుండొచ్చు. దానికి ముందు మీరు ఒక సామాన్య వ్యక్తి, సామాన్యుల కోసమై పోరాడిన వ్యక్తి. మీకు ఒక పదవి ఇచ్చిరంటే సామాన్యుల గురించి మీరు వాళ్ళకి న్యాయం చేస్తారనే కదా మీకు ఒక ఉన్నతమైన పదవి వచ్చిందంటే. ఇప్పుడు ఆ సామాన్యులు ఎక్కడ పోయారు సార్? గాలికి వదిలేశారా? అవసరమైన టాపిక్లన్నీ వదిలేశారు గాలికి. అనవసరమైన టాపిక్లు మొత్తం తీసుకొచ్చి దాంట్లోనే మిమ్మల్ని ఎవరిని వదిలినా మేము వదలమని చూపించేస్తున్నారు. ఎందుకు మీరు అధికారంలో ఉన్న పార్టీ గురించి చూపించుకోరా? మీరు తప్పులు జరుగుతున్నాయి సరి చేసుకోరని గవర్నమెంట్ చెప్పారా? లేకపోతే తప్పు ఎవరు చేస్తున్నారు? ఏ వ్యక్తి చేస్తున్నాడు? ఎందువలన ఇలా అయ్యింది? అలాంటి వాళ్ళ మీద మీరు ఫైర్ అవ్వరా? అలాంటి వాళ్ళ మీద మీరు వదిలిపెట్టారా? ఇవన్నీ ఎందుకు చేయట్లేదు సార్? మీరు ఎందుకు సైలెంట్గా ఉంటున్నారు? ఏదైనా ఒక ట్రెండింగ్ టాపిక్ కానీ ఏదో ఒక అనవసరమైన టాపిక్ మీద మీరు వాయిస్ రేజ్ చేస్తున్నారు. అప్పుడున్న ఫైర్ ఇప్పుడు లేదు సార్ మీ లోపల. ఎందుకు లేదు మరి? ఎందుకు లేదు? అది మీ వ్యక్తిగత ఆలోచనకే వదిలేస్తున్నాను. సో జనాల గుడిక నేను ఒకటి చెప్తున్నాను. మీకు మూవీ మీద ఇంట్రెస్ట్ ఉండొచ్చు, చూడాలన్న తపన ఉండొచ్చు. సినిమా అనేది ఒక ఎంటర్టైన్మెంట్ మాత్రమే. అది మనకు ఏం నేర్పించదు. ఒకప్పుడు సినిమాలు మనకు ఇంతో అంత నాలెడ్జ్ని నేర్పిస్తుండే. ఇప్పుడు వచ్చిన సినిమాల్లో వైలెన్స్ ఎక్కువ అయిపోయింది. తెలియని వాడు కూడా తెలిసేలా చేసుకుంటున్నాడు, నేర్చుకుంటున్నాడు. రాని ఐడియాస్ కూడా ఆ మూవీలో వస్తున్నాయి. ఇప్పుడు సమాజానికి అయితే ఏం యూజ్ లేవు ఇప్పుడు వచ్చే కథలు మాత్రం. ఒకప్పుడు పాత సినిమాల్లో ఒక కథ ఉంటుండే. ఆ కథల వల్ల మనం ఇట్లా ఉండాలని నేర్చుకుంటున్నావు. బలగం సినిమా వచ్చింది. బలగం సినిమా నుంచి మనం ఏం నేర్చుకుంటాము?
ఒక ఫ్యామిలీ ఎమోషన్స్ మాకు నేర్పిస్తుంది. అలాంటి సినిమాలు మీరు ఎంకరేజ్ చేయండి. ఇలాంటి సినిమాల కోసం మీరు పగబడి ఎగబడి మీరు ఫస్ట్ షోలకు ప్రీమియర్ షోలకు అనేసి మీరు ఇట్లా పోయి జనాలు వస్తారండి, జనాలు వస్తారు, చాలామంది వస్తారు. అభిమాన హీరో సినిమా వచ్చిందంటే అభిమానులు కానీ అభిమాన హీరోల అభిమానులు ఏమో కానీ బయట వాళ్ళు చేసే రచన ఎక్కువ ఉంటుంది అక్కడ. వాళ్ళు చూపించుకోవాలి అంతే అక్కడ. అలాంటి వాళ్ళ మధ్యలో పోయి మీరు ఇలా ప్రాణాలని కానీ పిల్లల్ని కానీ కోల్పోవడం మంచిది కాదు. ఫస్ట్ డే ఎందుకండి, ఒక వారం అయినాక పోండి. మీరు ఫస్ట్ డే సెకండ్ డే థర్డ్ డే పోయినా మీకు ఏం అర్థం కాదు. ఆ విజిల్లు పేపర్లు అవే వస్తాయి మీకు. ఒక వారం రోజులు అయినాక పోండి. ఫ్యామిలీ ఉన్నవాళ్ళు లేకపోతే రోజులు అవుతే టీవీలో వస్తుంది, ఒక 2 వారాలు అవుతే ఓటీటీలో వస్తుంది. అలా అని నేను సినిమా థియేటర్లు చూడొద్దంటలేను. ఆగిపోండి, ఒక 2-3 రోజులు అయినాక పోండి, చూడండి. వాటి కోసము ఒక ఎంటర్టైన్మెంట్ జోన్ కోసం మన ప్రాణాన్ని మనం రిస్క్ చేయలేము కదా. నాకు జరిగిన ఒక అనుభవం మీతో షేర్ చేసుకుంటా ఈరోజు. అత్తారింటికి దారేది సినిమా, నేను అప్పుడు 7th 8th స్టాండర్డ్ అప్పుడు నేను ఇలాగనే ఫస్ట్ డేనో సినిమాకి వెళ్ళాను. శ్రీరామన అంబర్పేట్ థియేటర్. ఇలాగే నైట్లో నిల్చున్నాము, చిన్న పిల్లలం మేము. అప్పుడు అందరు వచ్చారు, పైన జాలీలు పట్టుకొని నిలబడ్డారు. టికెట్ ఇచ్చి అతను వచ్చేసరికి అందరి మీద దుంకారు. అప్పుడు మాకు ఊపిరి ఆడలేదు కొద్దిసేపటి వరకు. 10 నిమిషాలు ఉక్కిరి బిక్కిరి అయిపోయినా మా జనాల మధ్యలో. ఇలా అయితే మేము బ్రతకలేమనేసి కిందంగా ఒక సందు చేసుకొని ఆ సందులంగా జాలి కిందంగా పడి ఈదొచ్చి బయటకు వచ్చాము. బతుకుంటే ఇలాంటివి ఎన్నో సినిమాలు చూడగలుగుతాం. అలాంటి సినిమాల కోసం ఫస్ట్ డేస్ మనం ఇలా మన ప్రాణాలు రిస్క్ చేసి చూడలేము కదా. సో ప్రజలు కూడా ఆలోచించాలి, అసలు మనకు ఎంతవరకు దీనివల్ల లాభం ఉంది, ఎలా మనం ఆదరించాలి. చూడండి, చూడొద్దని అంటలేను, కానీ కొన్ని రోజుల తర్వాత చూస్తే ఇంకా అది బాగా మీకు అర్థమవుతుంది. ఎలాంటి డిస్టర్బెన్స్ ఉండదు, ఫ్యామిలీ కూడా ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఈ వీడియోలో నేను ఎవరి గురించి అయినా తప్పుగా మాట్లాడి ఉంటే నన్ను నిజంగా క్షమించండి. నాకు తెలిసి తెలియక నేను నా పర్సనల్ ఒపీనియన్స్ మొత్తం మీ దగ్గర నేను షేర్ చేసుకున్నాను. సో ఈ వీడియో మీకు ఎంతో అంత ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను. దయచేసి నేను ఒకటే చెప్తున్నాను, వ్యక్తిగతంగా ఆలోచించండి. వాళ్ళు వీళ్ళు చెప్పింది చూపించింది టీవీ వాళ్ళు కానీ ట్రెండింగ్ రీల్స్ కానీ అవి మీలేసి అవేసి వేసి వాళ్ళు వీళ్ళు రచ్చ చేసింది చూసి నిజంగానే ఇతని వ్యక్తిది తప్పు ఇతని తప్పు అనేసి నిర్ధారించకండి. అది మీ వ్యక్తిగతంగా ఆలోచించిన తర్వాతనే మీరు ఒక నిర్ణయం తీసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. ఇంకా వీడియోని ఎవరైనా లైక్ చేయకపోతే లైక్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.